ఫ్రెండ్స్, సిఎఫ్ఎంఎస్లో జనరల్ బిల్లు ప్రిపేర్ అమౌంట్ లేకపోయినా కూడా మనం బిల్లు ప్రిపేర్ చేస్తే ఏమవుతుందో మనం వీడియోలో చూద్దాం. అంటే తక్కువ అమౌంట్ ఉన్నా కూడా మనం ఎక్కువ అమౌంట్ పెట్టి బిల్లు ప్రిపేర్ చేస్తే అది తీసుకుంటుందా లేదనేది మనం వీడియోలో మనం చూద్దాము. ముందుగా మనం కంటింజెంట్ ప్రిపేర్ చేయాలి. కంటింజెంట్లో ఆప్షన్లోకి వెళ్ళి క్రియేట్ కంటింజెంట్ బిల్లు ప్రిపేర్ చేస్తాము. అక్కడే మనకు తెలుస్తుంది ఆ బిల్లు తీసుకుంటుందా లేదనేది. ఇక్కడ కంటింజెంట్ శాంక్షన్ ఆర్డర్ ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్లో మనకు కంటింజెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంటింజెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ అడుగుతుంది మన ఆర్గనైజేషన్ ఐడి అంటే పంచాయతీ. ఇక్కడ మనకు పంచాయతీ ఏ పంచాయతీ సంబంధించిందో ఆ పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటాము. అంటే ఇక్కడ మనకు చాలా పంచాయతీలు చూపిస్తున్నాయి. వాటిల్లో మనకు ఏదైనా కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆ పంచాయతీ యొక్క డీడీఓ కోడ్తో కూడా సెర్చ్ చేసి మనము ఎంటర్ చేయవచ్చు. శానిటేషన్ వర్కర్స్ అనేది ఈ బిల్లుకు ప్రిపేర్ చేస్తున్నాము. అలాగే పీడీ అకౌంటు, ఇక్కడ పీడీ డిపాజిట్మెంట్ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ హెడ్ అకౌంటు ఇక్కడ 2024 అని సెలెక్ట్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకు ఇప్పుడు మనం జనరల్ అకౌంట్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేయాలి. 84480010905001001001 అనేది మనం హెడ్ అకౌంట్ అనేది ఇక్కడ సెర్చ్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన డాక్యుమెంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎంటర్ చేస్తున్నాము. హెడ్ అకౌంట్ నేము, అకౌంట్ నెంబరు ఇలా మనం ఎంటర్ చేసినాక మనకు అకౌంట్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. ఇలా హెడ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డీడీఓ కోడ్ ఎంటర్ చేస్తాము. ఆ డీడీఓ ఫస్ట్ వచ్చేసి జిల్లా సెలెక్ట్ చేస్తాము. మనము మన పంచాయతీ ఏ ట్రెజరీ జిల్లా ట్రెజరీ కింద ఉందో అది సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనకు ప్రకాశం. అలాగే ట్రెజరీ అంటే మండలం సెలెక్ట్ చేస్తాం. ఏ ట్రెజరీ కింద ఉందో అది సెలెక్ట్ చేస్తాము. అలాగే పంచాయతీ ఇక్కడ మనం పంచాయతీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. డీడీఓ కోడ్తో కానీ నేమ్తో కానీ సెర్చ్ చేసి సెలెక్ట్ చేస్తాము. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేస్తాము. ఇక్కడ చూసాం కదా బ్యాలెన్స్ అనేది మనకు తక్కువ ఉంది, అయినా మనం ఎక్కువగా బిల్లు ప్రిపేర్ చేస్తున్నాము. ఆ బిల్లు ప్రిపేర్ తీసుకుంటుందా లేదనేది మనం వీడియోలో మెయిన్ ఉద్దేశము. ఎప్పుడైనా ట్రై చేస్తే ఎలా ఉంది అనేది మనం వీడియోలో మనం చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనము ఆ డీడీఓ సెలెక్ట్ చేసాము. ఇక్కడ అమౌంట్ మనం అక్కడ పీడీ అకౌంట్లో ఉన్న అమౌంట్ కన్నా ఎక్కువ మనం ఎంటర్ చేస్తున్నాం శాంక్షన్ అమౌంట్. దానికి సంబంధించి బిల్లు ప్రిపేర్ రిజెక్ట్ అవుతుంది యాక్సెప్ట్ అవుతుంది అని తెలుసుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మా అన్ని బిల్లులకి కంటింజెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం అలానే చేస్తాం. దీనికి కూడా ఇక్కడ ఎంటర్ కోడ్ ఎంటర్ చేస్తాము. ఎవరికైతే బిల్లు మనం ప్రిపేర్ అమౌంట్ అనేది మనం పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద వాళ్ళకి సంబంధించిన బెనిఫిషియరీ ఐడి లేదా వెండర్ కోడ్ అనేది అంటాము. బెనిఫిషియరీ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఆటోమేటిక్గా మిగతా డీటెయిల్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. వాళ్ళ నేము, బ్యాంకు డీటెయిల్స్ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ గ్రాస్ అమౌంట్ అనేది మనం బిల్లు అమౌంట్ వేస్తాము. ఇక్కడ మనం బిల్లు అదే అమౌంట్ ఎంత అయితే చూపించామో సేమ్ అదే అమౌంట్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఇక్కడ సేమ్ ఇన్వాయిస్ డీటెయిల్స్ వచ్చేసి మనకు వెండర్ కోడ్ ఎంటర్ చేస్తాము. ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఇన్వాయిస్ నెంబర్ అనేది మనకు బిల్లుకి సంబంధించి మనకు ఒక నెంబర్ అనేది ఉండటం జరుగుతుంది. ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఏదో ఒకటి వేసినా తీసుకుంటుంది, మనకు ఏం కాదు. ఇట్లా ఎంటర్ చేస్తాము. ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అమౌంట్ అనేది అడుగుతుంది. డేటు, ఇన్వాయిస్ డేటు ఎంటర్ చేస్తాము. అలాగే అమౌంట్ ఎంటర్ చేస్తాము. ఆ బిల్లు యొక్క అమౌంట్ ఎంటర్ చేసాము. ఇక్కడ కింద ఇయర్ సెలెక్ట్ చేస్తాము. అలాగే మంత్ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ అమౌంట్ వేస్తాము. మరలా ఇట్లా అమౌంట్ కూడా సేమ్ అదే బిల్లు అమౌంటే అన్ని చోట్ల ఎంటర్ చేస్తాము. అమౌంట్ అడిగిన చోట్లల్లో మనం బిల్లుకి ఎంత అమౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం అదే చూపిస్తాము. ఇక్కడ ఆర్డర్కి సంబంధించి మనం కొంత టెస్ట్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 250 వర్డ్స్ అనేది ఉండాలి. అలా ఉంటేనే మనకు బిల్ అనేది సేవ్ అవుతుంది. తక్కువ ఉన్నా సేవ్ అవుతుంది, ఎక్కువ ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. తక్కువ ఉండకుండా చూసుకోవాలి. మనం సేమ్ ఇదే టెస్ట్ని మనం కాపీ పేస్ట్ చేస్తాము. అదే మ్యాటర్ని మనం 250 వర్డ్స్ వచ్చేలాగా ఇలా కాపీ పేస్ట్ చేస్తాము. అలా 250 వర్డ్స్ మనకు వచ్చేలాగా చూసుకుంటాము. ఇలా 250 వర్డ్స్ వచ్చిన తర్వాత మనకు కింద సేవ్ అని ఉంది కదా, సేవ్ అనేది క్లిక్ చేస్తాము. చూసాం కదా ఇక్కడ సేవ్ అని ఉంది. సేవ్ అనేది క్లిక్ చేసి
ఇక్కడ ప్లీజ్ ఎంటర్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే ఇక్కడ ఎక్కడో మనకు ఒకటి మిస్ అయింది, మనం అది చూసుకొని అది కూడా ఎంటర్ చేయాలి. చూసాం కదా ఇక్కడ మనకు బ్యాలెన్స్ తక్కువ ఉంది అనేది చూపిస్తుంది. ఈ విధంగా మనము తక్కువ బ్యాలెన్సు ఎంటర్ చేసినట్లయితే మనకు బిల్ అనేది రిజెక్ట్ అవుతుంది. అంటే మనము తక్కువ బ్యాలెన్స్ ఎక్కువ ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా బిల్ అనేది ఎర్రర్ వస్తుంది, తీసుకోవద్దు.